హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ వచ్చేసి 36. ఈ 36వ క్లాసులో బిగినర్స్కి మోస్ట్ యూస్ఫుల్ వీడియో అయితే చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లైనింగ్ తక్కువ పడింది అనుకోండి, అలాంటప్పుడు మనము కంపల్సరీ అతుకులు అయితే వేసుకోవాల్సి వస్తుంది. హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ అతుకులు వేసేటప్పుడు నీట్ ఫినిషింగ్ రావాలి. రెండు రకాలుగా ఎలా అతుకులు వేసుకోవాలి, మనకి ఏ రకం ఇష్టమైతే ఆ రకం అతుకులు అయితే వేసుకోవచ్చు. హ్యాండ్స్కి ఒక రకము, అలానే ఫ్రంట్ సైడ్కి ఒక రకం అయితే చూపిస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతున్న ఒక సిస్టర్ వచ్చేసి అతుకులు ఎలా వేయాలి అని కామెంట్ చేశారు. మీరెంతో శ్రమతో వీడియో చూసి నేర్చుకోవాలనే పట్టుదల కృషితో మీరు కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వకుండా నేను ఉంటానా? ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ తప్పకుండా రిప్లై ఇస్తాను. చాలామంది కామెంట్ చేస్తారు, రిప్లై ఇవ్వట్లేదు అనుకుంటారు. కానీ మీరు ఏ వీడియోకి అయితే కామెంట్ చేశారో ఆ వీడియో కింద కామెంట్ కింద నా రిప్లై కూడా ఉంటుంది, చూడండి. చాలామంది నామూస్గా ఫీల్ అవుతుంటారు కామెంట్ చేయడానికి, డౌట్స్ని అలానే మనసులో పెట్టుకుంటారు. అలా పెట్టుకోకూడదు. మీరు తప్పకుండా టైలరింగ్ నేర్చుకోవాలి, మీ బ్లౌజులు మీరు నీట్గా స్టిచ్ చేసుకోవాలని కృషి పట్టుదల ఉంటే ఏ సంశయం లేకుండా కామెంట్ చేయండి. నా రిప్లై అయితే ఏదో ఒక రూపంలో ఇస్తాను, ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ. సరేనా? వీడియో మధ్యలో మనం అయితే అన్ని మాటలు ఆడుకుందాం. ఇక్కడ హ్యాండ్స్కి చూడండి, మనం బ్యాక్ సైడ్ ఇది. ఈ బ్యాక్ సైడ్కి వచ్చేసి మనకి అతుకులు అయితే ఏమీ పడవు, కంప్లీట్గా ఆర్మ్ హోల్ లూజ్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఫ్రంట్ సైడ్కి అయితే అతుకులు అయితే పడతాయి. మనకి ఎక్కువ కాదు, ఒక 1.5 ఇంచ్ మాత్రమే పడుతుందన్నమాట. అయితే లైనింగ్ మనకు తక్కువగా ఉంది కాబట్టి బ్లౌజ్ పీస్లో క్లాత్లు నేను అతుకులు వేయడానికి తీసుకున్నాను. మనం ఇక్కడ ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్స్, రెండు హ్యాండ్స్ కూడా నేను చూడండి, ఇక్కడ రెండు హ్యాండ్స్ ఒకదానిపైన ఒకటి అలా పెట్టాను. అలా పెట్టాక కింద హ్యాండ్స్కి వచ్చేసి కింద అతుకు ముక్క వేసాను. మీరు కొద్దిగా వీడియో చూసి అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది అనమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా పాదం ఖర్చు తీసుకోండి, సరిపోతుంది. అలానే అతుకు వేసిన క్లాత్, బ్లౌజ్ క్లాత్ అంటే హ్యాండ్ పీస్ రెండు సమానంగా ఉండాలి. ఒకటి లోపలికి, ఒకటి బయటికి, ఒకటి ఎక్కువ పైనకి కిందకి అలా ఉండకూడదు. అలానే కరెక్ట్గా పాదం ఖర్చు తీసుకొని కింద పైన ఒకసారి మీరు రబ్ చేసేసేయండి, అంటే లాక్ చేసేసేయండి. సరేనా? ఇప్పుడు పైన హ్యాండ్ పీస్ తీసుకొని దీనికి పూర్తిగా పైన అయితే నేను అతుకు ముక్కని వేసుకుంటున్నాను. కింద హ్యాండ్ పీస్కి కింద వేసుకోండి, పైన హ్యాండ్ పీస్కి పైన వేసుకోండి. ఈజీ కదా ఇది. నేను చాలా వీడియోస్లో అయితే నేను చూపించాను. అయితే మనం ఫ్రంట్ సైడ్ ఏ విధంగా వేయాలనేది ఇంకొక రకం అయితే నేను చూపిస్తాను. సరేనా? ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ అంటే మనం ఏదైతే అతుకేసామో ఆ క్లాత్ని వచ్చేసి రైట్ సైడ్కి తిప్పేసేయండి. రైట్ సైడ్కి తిప్పేసి మనము ఏ అతుకైతే వేసామో ఆ అతుకు మీదే మనకి ఇంకొక స్టిచ్ అయితే రావాలి, పైన టాప్ స్టిచ్ అంటాం దీన్ని. సరేనా? ఈ విధంగా చూడండి. మళ్ళీ దీనికి కూడా ఇది పక్కకి ఇలా జరిపేసేయండి, ఇలా రైట్ సైడ్ జరిపేసి అతుకు మీదే మనకి రావాలి, పక్కనే రావాలి. మళ్ళీ దూరం దూరం అయితే రాకూడదు, కుట్టు పక్కనే రావాలి. అలానే మనం కుట్టే ఖర్చు కూడా రైట్ సైడ్కే ఉండాలి, అది కూడా చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత ఈ విధంగా అతుకులు అయితే నార్మల్గా వేసేస్తారు. చాలామంది బిగినర్స్ ఈ విధంగా అయితే వేసేస్తారు, కానీ దాన్ని ట్రిమ్ చేసుకోవడం తెలియదు. నీట్గా మళ్ళీ ఫినిషింగ్ చేసుకోవాలి అతుకేసాక. చాలామంది ఇలా అయితే చేసుకోరు. అందుకే ఒకటి పైనకి ఒకటి కిందకి, తర్వాత సంఖ భాగంలో ప్లస్ గుర్తు రాకపోవడానికి ఇవన్నిటికీ కారణాలు హ్యాండ్స్ కరెక్ట్గా ట్రిమ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్కి మనకు కంప్లీట్గా అయితే రౌండ్ అయితే ఉంది కదా, ఆర్మ్ హోల్ రౌండ్ బ్యాక్ సైడ్కి కంప్లీట్గా ఉంది కాబట్టి మనం ఈ విధంగా సెంటర్కి అలా మీరైతే ఫోల్డ్ చేసుకోండి. అలా ఫోల్డ్ చేసి ఒకసారి ఇలా చూస్తే మనకి ఏమీ కనిపించడం లేదు కదా, ఎక్కువ ఉంది తక్కువ ఉంది ఏమీ కనిపించట్లేదు. కాబట్టి ఈ విధంగా పక్కకు తిప్పండి. ఇలా పక్కకు తిప్పితే ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే మనకు క్లాత్ వచ్చింది కాబట్టి బ్యాక్ సైడ్ మనకు కంప్లీట్గా ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ అయితే క్లాత్ ఎంత ఉందో అంతవరకు అయితే మనం ఎక్స్ట్రా మనం పీసులు వేసింది ఏమంటే కట్ చేసేసేయండి. పైనకు ఉండేది అలానే పక్కలకు ఉండేది. అయితే చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏమంటారు, ఉండని అక్క పనికి వస్తుంది అంటారు. వద్దు, అలా ఉంచకూడదు. నీట్గా ఫినిషింగ్ అయితే రాదు. మనమైతే వెంటనే మనము ట్రిమ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం లూజుల్లో ఎక్కువే పెట్టాము కదా, ఇంకెందుకు ఉంచుకోవడము, పొడవు సరిపడేటట్టు పెట్టాము, హ్యాండ్ లూజు ఆర్మ్ హోల్ లూజు సరిపడేటట్టు పెట్టాము కదా, ఇంకా ఎక్స్ట్రా ఎందుకు? దానివల్ల మరికొద్దిగా మనకి నీట్గా ఫినిషింగ్ రాకపోవడానికి ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి అన్నమాట. కాబట్టి నీట్గా ఎక్కడ ఒక్క ఇసుకురేణం అంత తేడా లేకుండా మీరు కట్ చేసేసేయండి. ఇదే విధంగా 2 హ్యాండ్స్ కూడా కట్ చేసేసేయండి.
చేసేసేయండి సరేనా. ఇలా కట్ చేసుకుంటే మనము బ్లౌజ్ పీస్లో వేసేటప్పుడు ఏమంటే బ్లౌజ్ పీస్ వచ్చేసి ఉల్టాలో పెట్టి ఇది వచ్చేసి సీదాలో పెట్టండి. ఈ ఖర్చు పాయింట్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది. మనం బ్లౌజ్ స్టిచ్చింగ్లో అదైతే చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్కి చూడండి మనకి ఇంత క్లాత్ అయితే సరిపోదన్నమాట. మీరు కటింగ్ వీడియో ఇంతకు ముందు అయితే పెట్టాను కదా, కటింగ్ వీడియోలో మీరు చూసే ఉంటారనమాట. కాటన్ బ్లౌజ్ కటింగ్ అని ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో మనం అతుకులు అవన్నీ కట్ చేసుకున్నాం, నీట్గా కట్ చేసుకున్నాం. ఇవేమంటే అతుకు పీసులు. కొద్దిగా వీడియో కొద్దిగా డల్గా కనిపిస్తుంది, మీరైతే కొద్దిగా అడ్జస్ట్ అయితే లైటింగ్ ఎక్కువ పెట్టుకొని చూడండి. మీకు ఒకవేళ కన్ఫ్యూజ్గా ఉంటే లైటింగ్ ఎక్కువ పెట్టుకోండి. చూడండి ఈ విధంగా ముందే మీరు సెట్ చేసుకోండి. మనము ఏ విధంగా లైనింగ్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనకి ఇది ఈ వేలో మనం ఆల్రెడీ లైన్ కూడా గీసామన్నమాట, ఒక 1/2 ఇంచ్ అని. ఇవి కూడా 2 పీసులు అయితే ఉన్నాయి చూడండి. 2 పీసులు ఉండి మనకి అక్కడ గట్టంచు అయితే వచ్చింది, కోరంచు అంటాం, గట్టంచు. అయితే ఒక 1/2 ఇంచ్ క్లాత్ పైనకు పెట్టేసి కింద అతుకు ముక్కని పెట్టేసి తర్వాత మన ఫ్రంట్ పార్ట్ క్లాత్ పెట్టేసి దానిపైన ఫ్రంట్ పార్ట్ ఎండింగ్కే మనమైతే ఒక స్టిచ్ అయితే వేసేసేయాలన్నమాట. మనకి గట్టంచు ఉంది కాబట్టి మనము ఒక కుట్టేసి దాన్ని పక్కకు టర్న్ చేసి మళ్ళీ కుట్టవసరం అయితే లేదు, ఒకే స్టిచ్తో ఇదైతే అయిపోతుంది. ఎందాకైతే ఆ అతుకేసేటప్పుడు 2 కుట్లు అయితే వేసాం కదా, ఇది ఒక్క కుట్టుకే మనకి అతుకు కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే గట్టంచు రావాలి, అది చూసుకోండి ఓకేనా. ఇప్పుడు వచ్చేసి దానికి వచ్చేసి మళ్ళీ కింద పెట్టాం కదా, దీనికి పైన పెట్టాలి ఓకేనా, పైన పెట్టాలి. ఎప్పుడైనా మనం జాయింట్స్ వేసేటప్పుడు ఒక పీస్కి కింద ఒక పీస్కి పైన ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఇలా పెట్టేసి మనకి కోరంచు కనిపించదనమాట. దీనికి ఒకవేళ కనిపించాలంటే ఇలా పీసు ఉల్టా చేయండి, లేదు అంటే ఇలా చేతితో మీరు తడిమితే మీకు తెలిసిపోతుంది సరేనా. ఈ విధంగా లేదు అంటే నేను ఇప్పుడు ఉల్టా కూడా చేస్తాను చూడండి. ఇలా మీకు ఒకవేళ మనకి కింద ఎక్కడ వరకు క్లాత్ ఉంది అని తెలియడం లేదు కదా అనుకోనంటే మీరేం చేస్తారంటే ఈ విధంగా నేను చూడండి ఉల్టా చేశాను. ఉల్టా చేశాక ఇప్పుడు మనకి గట్టంచు కనిపిస్తుంది కదా, దీనికి కూడా కింద క్లాత్ పెట్టేసి ఈ విధంగా చేయండి. లేదు అంటే నార్మల్గా అలా కూడా కుట్టేసేయండి. ఇక్కడ మనకి గట్టంచు నీట్గా కనిపిస్తుంది కాబట్టి గట్టంచు చివరి భాగంలో మనకి కుట్టు రావాలి. కుట్టుల్లోకి కనీసం ఒక 1/4 ఇంచు కంటే ఎక్కువేనే మనము అతుకేసే క్లాత్ అయితే లోపలికి వెళ్ళాలి. నేను ప్రతిసారి చెప్పిందే చెప్తున్నాను అని మీరు అనుకుంటున్నారేమో, కానీ మీకు అర్థం అవ్వదు అనే టెన్షన్లో నేనైతే చెప్పేస్తున్నాను సరేనా. ఎందుకంటే ఇంటి దగ్గర చెప్పడం బాగా అలవాటు అయింది కదా, ఇక్కడైతే ఊరికి ఎన్నెన్ని డౌట్స్ అడుగుతారంటే అసలు కళ్ళ ముందు నేను ఉండాలి, చాలా డౌట్స్ అయితే అడుగుతారు నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు. కాబట్టి ఒకవేళ మన ముందు ఉండేవాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఇన్ని డౌట్స్ అడుగుతారంటే మన వెనుక అంటే మీరు వీడియో చూసిన వాళ్ళకి మీకు ఎంత డౌట్ ఉంటుందో అని ఆ ఫ్లోలో నేను చెప్పేస్తున్నాను. చూడండి అలా అతుకేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఏమైనా అనిపిస్తే ఆ విధంగా నీట్గా ట్రిమ్ చేసేసండి ఓకేనా. అయితే మనకి ఒక సైడ్ అయితే ఖర్చు కనిపిస్తుంది, ఒక సైడు నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మనము మళ్ళీ బ్లౌజ్ క్లాత్లో మనము జాయింట్ చేస్తాం కదా, అవుట్లైన్ వేస్తాం కదా, అవుట్లైన్ వేసేటప్పుడు ఖర్చు లోపలికి వెళ్ళిపోయేటట్టు మనం వేసుకోవాలి. ఒకవేళ అందులో మీకు ఏమైనా ఎలా లోపలికి వెళ్ళేటట్టు వేయాలి ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వచ్చేసి మన స్టిచ్చింగ్ వీడియో వస్తుంది, ఆ వీడియో అయితే చూడండి. స్టిచ్చింగ్ వీడియోలో అయితే నేను ఇంకా క్లారిటీగా అయితే చూపిస్తాను. చూడండి నీట్ ఫినిషింగ్ అయితే మనకైతే వచ్చిందనమాట. ఒక సైడ్ అయితే ఖర్చు ఉంటుంది, ఒక సైడ్ అయితే నీట్గా ఇలా అయితే మనము కస్టమర్స్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఇక్కడ లైటింగ్ వచ్చింది కొద్దిగా చూడండి. ఈ విధంగా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది, చాలా నీట్గా అయితే ఉంటుంది. మనం అతుకు వేసినట్టు కూడా ఎవరు అబ్జర్వ్ చేయరనమాట సరేనా. అతుకులు కూడా ఎటువైపు పడాలని చూడండి ఎంత నీట్గా అయితే ఉంది. ఈ విధంగా కస్టమర్స్ బ్లౌజులు కుట్టారనుకోండి చాలా నీట్ ఫినిషింగ్ అలా అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.